రాజశేఖర రెడ్డిలో నేను కూడా పులివెందుల కడప పులివెందుల నియోజకవర్గంలో నాది కూడా కమలాపురము. సో నేను ఒకప్పుడు జెండాలు పెట్టి జై జై అని ఎగిరిన నేను ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా ఏరియాలో ఇంతవరకు అసలు ఏ రోజు కానీ పవన్ కళ్యాణ్ టాపికే లేదు. ఇప్పుడు మా ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ టాపిక్ నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ రావాలని నేనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కోరుకుంటుంది. అంటే ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటారు? 70 సీట్లు పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ 70 సీట్లు గెలవాలని కోరుకుంటాం, కానీ అది సాధ్యం కాదు. నాకు తెలిసి 50-52 సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయని నేను పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నాను. సో అంటే టీడీపీ జనసేన హవా ఎలా ఉండబోతున్నారు? ఇద్దరు 100% ఇప్పుడు ఎక్కడ నీకు టీడీపీ జనసేననే నడుస్తుంది. సో ఇక్కడ ఎక్కడ నీకు వైఎస్ఆర్సీపీ అనేది లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఉంటే తన చెల్లెలు సొంత చెల్లెలు సొంత చెల్లెలు షర్మిల గారు ఎందుకు అదే పార్టీలో ఉండకోకుండా పక్క పార్టీకి చేరుతారు? తన అన్న గురించి ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీకు కూడా యూట్యూబర్సే మీకు తెలుస్తుంటాయి. తన అన్న గురించే ఎన్నో నిజాలు ఇప్పుడు బయట పెడుతుందమ్మా. ఎందుకు పెడుతుంది? ఏదన్నా చేస్తే ఎవరు బయట పెట్టరు, ఏది చేయలేదు కాబట్టి బయటకు వస్తున్నాయి, నిజాలన్నీ బయటకు వస్తాయి. అలాగే జగన్ గారు సంక్షేమ పథకాలు చేసాము, ఈసారి 175 కొడతామంటున్నారు కదా అన్న. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటారు, నా దగ్గరికి కుక్క వస్తుంది, 2 బిస్కెట్లు వేస్తే తీసుకొని మళ్ళీ పోతుంది. ఇది కూడా అంతే అన్న. ఆయన చేసినది అదేం పరిపాలన కాదు అది. ఇప్పుడు హైదరాబాద్లో చూద్దాం, హైటెక్ సిటీ ఎట్లుంది? ఒక్కదన్నా సిటీ ఉందా అన్న? హైటెక్ సిటీ పక్కన పెట్టేసి ఒక్క సిటీ అన్నా ఉందా? ఆంధ్రాలో ఒక్క సిటీ అన్నా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ ఒక్క సిటీ లేదు, ఏమి లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, చూస్తే గతుకులు రోడ్లు, అసలు ఏది డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. జనాలకేమో 10,000 ఇస్తాము. ఇప్పుడు రైతుల కన్నా 15,000 ఇస్తారు సంవత్సరానికి. 15,000 సరిపోతుందా? నేను కూడా రైతు చేసిన 20 లక్షల డబ్బులు పోగొట్టుకొని వ్యవసాయం చేసి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మరి రైతులనేమో చేయండి అంటాడు, 15,000 ఇస్తాడు సంవత్సరానికి. 15,000 డబ్బులు సరిపోతారు. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, 2000 వైసీపీకి ఏమో 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా ఉండిపోతుంది రెండు పార్టీలు? అప్పుడు సింపతి తోటి జగన్ రావాలని ఒక సాంగ్ ఉండింది. ఆ సాంగ్ తోటి వచ్చిన అనుకుంటాను, అంతేగాని ఓట్లతోటి ఏం రాలే. అది రావాలి జగన్, కావాలి జగన్ అనే చూడు, అదొక్కటే దెబ్బపడింది. ఇప్పుడు అది పోవాలి జగన్, రావద్దు జగన్ అనే కాన్సెప్ట్తో ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు అన్ని వస్తాయి అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే పాలన బాగాలేదన్న, పరిపాలనే బాగాలేదు, రాష్ట్రం చెడిపోతుంది మొత్తం. సో 1 ఓట్లో ఏపీకి ఎవరు సీఎం? బెస్ట్ సీఎం ఇన్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బోత్.